కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోయిన భాగంలో సహాయక చర్యల్లో చాలా వరకు అనేక బృందాలు పాల్గొంటున్నాయి. బహుళ సంస్థల బృందాలతోటి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే టన్నెల్ బోరింగ్ యంత్రాలను అంటే టీబీఎం చేరుకోవడానికి చాలా మార్గాలను వారంతా అక్కడ అన్వేషిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నటువంటి ఆ సొరంగంలోని బురదను తొలగించడానికి మంత్రులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అనేక చర్యలు కూడా తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఎక్కడ వారికి దొరకకపోగా కాలువ లోపల చిక్కుకున్నటువంటి 8 మందిని సిబ్బందిని గుర్తించడంలో ఒక మార్గాన్ని కనుగొనడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం చివరి ప్రయత్నంగా ఒక బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO ఉన్నతాధికారులతోటి సహాయం కోరింది. అయితే గత కొద్ది రోజులుగా 11 ఏజెన్సీలు సహాయక బృందాలు కూడా దీంట్లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 100 గంటలు పైగా శ్రమించిన ఎట్లాంటి అక్కడ విజయం అనేది సాధించలేకపోయింది. మొత్తం మీద చూస్తే ఈ శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగం లోపల 14 కిలోమీటర్ల దూరంలో చిక్కుకున్న 8 మందిని కనుగొనడానికి ఈ 5 రోజుల నుంచి ఈ సహాయక బృందాలు పాల్గొన్నాయి. బహుళ సంస్థల నుంచి, ఉమ్మడి బృందాల నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రం అంటే టీబీఎం నుండి కూడా పూర్తిగా బురద మరియు శిథిలాలతోటి అక్కడ నిండి ఉంది. ఆ టీబీఎం నుంచి దాన్ని దగ్గర చేరుకోవడానికి కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరిసారిగా ఒక 50 మీటర్ల అడ్డంకిని కూడా దాటడానికి వాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ టీబీఎంను అక్కడ ధ్వంసమైనటువంటి శిథిలాలన్నింటినీ తొలగించి అక్కడ వారిని చేరుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీబీఎంను కట్ చేయడానికి కూడా అక్కడ అధికారులు కూడా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే మొత్తానికి అక్కడ చిక్కుకున్న 8 మందిని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావాలనేటువంటి తలంపుతోటి ఇప్పుడు అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఉంది. మంత్రులు కూడా అదే పని మీద ఉన్నాడు. అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తం అక్కడ శిథిలాలు బురదతోటి కూడుకొని ఉన్నది. లోపలికి అతి దగ్గరలో ఉన్నారు. వారు ఎక్కడైతే అక్కడ కూలిపోయిందో దానికి సమీపంలోకి ఇవాళ చేరుకున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉన్న ఆ బురదను శిథిలాలను తొలగించేసి అక్కడ ఉన్నటువంటి ఆ నీటితో కూడుకున్నటువంటి ఇది ఎక్కువగా కనబడుతుంది. అధికారులు కూడా అదే విషయం చెప్తున్నారు. అక్కడ ధ్వంసమైనటువంటి ఆ మెషిన్ కూడా పూర్తి కట్ చేస్తే కానీ అక్కడ మరింత దగ్గరికి పోయేటువంటి పరిస్థితి కనబడతలేదు. మొత్తానికి చూస్తే ఇవాళ వరకు ఈ క్షణం వరకు దొరికినటువంటి సమాచారం ప్రకారం ఎస్ఎల్బీసీ ఆ సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించడానికి ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. సో అది ఏ మేరకు కృషి ఫలిస్తుంది అనేది వేచి